అస్సలు నచ్చలే, అస్సలు బాగాలేదు. అంటే డైరెక్టర్ గారికి ముందుకు ఒకటే చెప్పాలి, నేను ఏదైనా యాక్షన్ మూవీ చూస్తుంటే నువ్వు పెద్ద పెద్ద హీరోలను పెట్టుకో, ఏదైనా కామెడీ మూవీ తీస్తే పెద్ద పెద్ద హీరోలను పెట్టుకో. ఆడ రామాయణ్ మా ఎథిక్స్ అర్థమైందా, మా మైథాలజికల్ ఫిలిం అది. అట్లాంటి ఫిలిం కి నటించే వాళ్ళు పనికిరారు, అసలుకి జీవించే వాళ్ళు పనికొస్తారు. అంటే ఒకటి చెప్తున్నా చూడన్నా, ఇప్పుడు ఒక శివుడు క్యారెక్టర్ వేయాలంటే మన టాలీవుడ్ లో ప్రభాస్ కే సెట్ అవుతుంది. అంటే లైక్ ఆ క్యారెక్టర్ కి సూట్ అయిపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. హిందీలో అక్షయ్ కుమార్ కి సెట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎట్లా తీసుకున్నా అంటే ఒక యష్, ఒక ఏమంటారు లైక్ ఒక పాన్ ఇండియా హీరో కదా, రణబీర్ కపూర్ అంటే మన యానిమల్ లో ఇట్టు కొట్టింది కదా, సాయి పల్లవి కదా, ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటది కదా అన్నట్టు ఇట్లా తీసుకురు. కానీ అసలు సెట్ కాదు. ఎందుకనంటే లైక్ ఒక క్యారెక్టర్ లో మునిగిపోయేటోళ్ళు కావాలి. ఆ పాత్రను చూస్తుంటే అరే నిజంగా శ్రీరామచంద్రుడే అని చెప్పేసి అనిపించాలి. సో అట్లాంటి ఫిక్షనల్ క్యారెక్టర్స్ అయితే ఎవరికి లేవని అక్కడ. నాకు అన్ని సెట్ కాలనిపిస్తుంది అన్న. ఏది సెట్ అయిందన్న? యష్ ట్రైలర్ లో చూస్తుంటే అట్లా అనిపిస్తుంది, కానీ మూవీ వచ్చినాక ఏ మాత్రం పనికిరాదని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకనంటే మన రామాయణం గురించి చెప్పాలన్నా, లేకపోతే భగవద్గీత గురించి చెప్పాలన్నా, దేని గురించి చెప్పాలన్నా వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితోనే అది సెట్ అవుతుంది, వేరే వాళ్ళతో కాదు. ఎందుకనంటే మీరు రామాయణం చెప్పేసి ఒక టైటిల్ అనుకుంటారు, అక్కడ రామాయణ అని చెప్పేసి ఒక ఎత్తిక్ అని చెప్పేసి మా డైరెక్టర్లు అనుకుంటారు. అంటే ఇక్కడ బాలీవుడ్ మీద మాకేం కోపం లేదు, కానీ చెప్తున్నా ఇక్కడ ఎందుకు వారణాసి షూటింగ్ కే మేము పోతున్నాం. ఇప్పుడు ఆ షూటింగ్ లా ఇప్పుడు మహేష్ బాబు గారిని చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి తెలుసా. లైక్ ఆ క్యారెక్టర్ లో చూసుకుంటుంటే అరే నిజంగా సాక్షాత్తు అరే పైన శ్రీరామచంద్రుడు కూడా ఇట్లానే ఉండొచ్చురా అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఒకటి చెప్తున్నా, మొన్ననే అన్న యానిమల్ సినిమా రిలీజ్ అయింది. యానిమల్ లాంటి సినిమా తీసిన ఎమ్మటే మీరు దీంట్లోకి జంప్ అయిపోయారు. మా ఆడియన్స్ కి ఎట్లా జీర్ణించుకుంటామయ్యా మేము? ఇప్పుడు ఒకవేళ ఈ శ్రీరాముడి పాటలో రణబీర్ గారు కాకుండా వేరే వాళ్ళని ఎవరు పెట్టి ఉంటే సెట్ అయ్యేదంటారు అన్నా? ఎవరినని చెప్పేసి నువ్వు అడుగుతున్నా కదా, మొత్తం హోల్ వరల్డ్ గా చూసుకున్నా సరే వన్ అండ్ ఓన్లీ బాబులకే బాబు మహేష్ బాబుకే సెట్ అవుతుంది అన్న. అది ఎవరికి సెట్ కాదు. నువ్వు శివుడు క్యారెక్టర్ అని చెప్పు, అది ప్రభాస్ కే సెట్ అవుతుంది. హిందీలో అక్షయ్ కుమార్ కే సెట్ అవుతుంది. సీతమ్మ క్యారెక్టర్ సాయి పల్లవిని చూడొచ్చా, నేను కాదనట్లేదు. కానీ అన్ని పాత్రలకు తగ్గినట్టు ఉంటేనే సినిమా వేరే లెవెల్ పోతుంది. నువ్వు 2000 కోట్ల బడ్జెట్ తీసినా సరే నీకు 4000 కోట్లు 3000 కోట్లు రావాలంటే నీకు పెద్ద పెద్ద పాన్ ఇండియా హీరోలు అవసరం లేదు. లైక్ ఆ క్యారెక్టర్ కి ఎవడు కరెక్ట్ సెట్ అవుతాడు, లైక్ ఎవడు పాత్ర మంచిగా పోషిస్తాడు అట్లాంటి వాడే సెట్ అవుతాడు. కానీ లైక్ దీంట్లో మళ్ళీ మీరు యాక్షన్ మూవీ, ఒక థ్రిల్లర్ మూవీ లాగా చేసి దీన్ని హైప్ చేద్దాం అనుకుంటే నిజంగా మీ కర్మ అని చెప్పుకోవచ్చు. కరెక్టే అన్న. ఎందుకు నువ్వు చూడన్నా, సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడు, మాకు ట్రైలర్ లోనే అర్థం అయిపోతుంది. నువ్వు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడు, నీకు కంపల్సరీ మరొక ఆది పురుష్ లాగానే అనిపిస్తుంది, మళ్ళీ ఒక హోమ్ డైరెక్టర్ లాగానే ఇంకోటి అనిపిస్తాడు. అంతేగాని నిజంగా చెప్తున్నా, ఏది చేయాలన్నా సరే మన రామాయణం గురించి అన్నా, మన భగవద్గీత గురించి, దేని గురించి చెప్పాలన్నా మన తెలుగుడే సెట్ అవుతాడు. దాంట్లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వస్తేనే అది బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకనంటే ఇట్లాంటి ఫిలింలు తీయాల అంటే, వేరే ఫిలింలు తీయాలంటే నీకు చిన్న నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. ఇట్లాంటి మైథాలజికల్ ఫిలింలు తీయాలంటే కంపల్సరీ నీకు హోల్ మొత్తం అంటే మొత్తం తెలిసిండాలి కథ గురించి. అట్లా మీరు వచ్చేసి మీరు చేసేస్తానంటే అది అసలు సెట్ కాదన్న. నాకైతే నిజంగా చాలా డిసప్పాయింట్మెంట్ అయినా, నాకు నిజంగా నచ్చలే. ఈ రోజు చెప్పని విషయం ఏంటంటే, సాయి పల్లవి ఒక నటి, నెంబర్ 1 హీరోయిన్. ఏ పాత్రలో కూడా అవలేలగా పోషించిన హీరో ఇన్నంతే సాయి పల్లవి గారు. ఈరోజు సాయి పల్లవి గారు చూస్తుంటే కనుక గర్వకారణం. ఈరోజు రామాయణంలో సీత క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్, మహా అద్భుతమైన క్యారెక్టర్. ఇది ఈ ఒక్క సినిమానే కాదు, సాయి పల్లవి గారికి ఏ సినిమాలోనే సరే ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే 100% న్యాయం చేసిన వ్యక్తి, మంచి హీరోయిన్. రణబీర్ కపూర్ గారికి శ్రీరాముడి పాత్ర సెట్ అయిందంటారా? అవుతుంది. అంటే చేసేయాలి అంటే శ్రీరాముడిలాగా ముక్కు సూదిరికి ఉంటుంది కదా, దాని పట్ల ఆయనకి కూడా రణబీర్కి సూట్ అవుతుంది. కానీ రణబీర్ గారి కంటే గొప్పగా, రణబీర్ గారు పెద్ద హీరో అవ్వచ్చు, చిన్న హీరో అవ్వచ్చు, మాట్లాడి నేను హీరో కోసం మాట్లాడను, స్థాయి కోసం మాట్లాడను, కానీ ఆయన కూడా సూట్ అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, సాయి పల్లవి గారు ఈరోజు సీత క్యారెక్టర్గా పోషించారు కదా.
100% న్యాయం చేస్తారు. అన్న ఇప్పుడు రాముడు సీత క్యారెక్టర్ల కన్నా కూడా ఈ ట్రైలర్ లో యశ్ గారు చేసినటువంటి రావణాసురుడు హైలైట్ అంటున్నారు. సో అది మీకు ఎట్లా అనిపించింది? రాముడు అరణ్యవాసం రాముడు శ్రీలంకకి వెళ్ళినప్పుడు రావణాసురుడు యుద్ధం చేసినప్పుడు రాముడి పాత్ర తక్కువ, ఆంజనేయుడి పాత్ర ఎక్కువ. కానీ రావణాసురుడు కుంభకర్ణుడి పాత్ర ఎక్కువ. ఈ రోజు సీతాదేవికి శరపట్టి తీసుకెళ్ళింది ఎవరు? రావణాసురుడు. ఆ రోజులు తీసుకెళ్ళినప్పుడు కూడా రావణాసురుడు తీసుకెళ్ళిన తర్వాతను రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వెళ్ళారు. కానీ పాత్ర ఎవరిది ఎక్కువ? ఆంజనేయుడిదే. అలాగన్నట్టు ఈ పాత్రలో ఖచ్చితంగా న్యాయం జరిపించే స్టోరీ ఉంది. దాంట్లో సీతాదేవిగా సాయి పల్లవి #1 యాక్టింగ్. నిజంగా చెప్పాలనుకుంటే నాకన్నా చిన్న వయసు సాయి పల్లవికి. నేను ఏ రకంగా అంటే అభినందిస్తాను అంతే. #1 అలాగే చెప్తాను. ఆయననే పెట్టాలి. ఈ ట్రైలర్ లో సీత క్యారెక్టర్ గానీ రాముడి క్యారెక్టర్ గానీ అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ రావణాసురుడి పాత్ర హైలైట్ అంటున్నారు. పర్ఫెక్ట్ సెట్ అయింది అంటున్నారు యశ్ గారికి. అది ఎంతవరకు మీకు అనిపించింది? బాగుంది లేదు, యశ్ గారిది బాగుంది. యశ్ గారు బాగుంది. కొన్ని వేల లక్షల మంది జనాల ముందు నిలబడి సీన్ సూపర్ అసలు. ఎందుకంటే కరెక్ట్ పర్ఫెక్ట్ చేయగలుగుతాడు. ఆయన క్యారెక్టర్ వేర్లే, ఆయన సంగతి మనం చెప్పొద్దు అవసరం లేదు. అన్న ఇప్పుడు 2 పాటలు అంటున్నారు కదా, 2 పాటలు కలిపి 4000 కోట్ల బడ్జెట్ అది సినిమాని తీయడానికి. అది వేస్ట్. మరి ఈ 2000 కోట్ల బడ్జెట్ ఇందులో కనిపించింది అంటారా? నా బడ్జెట్ కనిపించడం కానీ కష్టం రావడం. ఎందుకంటే మనకు చూసేదాన్ని బట్టి ఉండాలి. ఏంది అరే బాగుంది అనే మనకు కూడా ఉండాలి కాబట్టి వేస్ట్. ప్రభాస్ గారు ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆదిపురుష్ ఇలా తీస్తే బాగుండని చెప్పేసి అనుకుంటున్నారు. ఆదిపురుషు లేక వేస్ట్. అది ఆదిపురుషు వేస్ట్. దాన్ని పక్కన పెట్టాలి. నువ్వు రామాయణం లెక్కనే తీయాలి. ఆదిపురుషు ఏంది? నా ఆదిపురుషు ఇవన్నీ పక్కన పెట్టండి. ఏదైనా ఉన్నా ప్రభాస్ పెట్టి తీయండి. తీస్తే పర్ఫెక్ట్ గా చేయాలి. దాన్ని లెవెల్ వేరు. ఎందుకంటే ప్రభాస్ని యూజ్ చేయాలి. మనం ప్రభాస్ హైటు పర్సనాలిటీ ఆయన ఉన్న వేరు కాబట్టి ఆయన యూజ్ చేస్తే అంత ఉపయోగపడుతుంది. యూజ్ చేయలేదనుకో వేస్ట్. చేస్తాడు ఖచ్చితంగా పర్ఫెక్ట్ చేయగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళ నాయన వాళ్ళన్న వాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారు మనం ఇలా చేయాలి అని. ఎందుకంటే ఇంకో కీరవాణి గారు ఉన్న మ్యూజిక్ వేరు, అది వేరు. ఇంకా వాళ్ళ చరిత్రలు మనం చెప్పే అవసరం లేదు.